మూడు రంగుల జెండా ఈ రోజు మన నోట్ల మట్టి కొట్టింది. మూడు రంగుల జెండా మన భవిష్యత్తులో చీకటి రోజుల్లో తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మీకు రావాల్సిన ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అయి ఉంటేనే వారికి ఉద్యోగాలు వస్తాయట. మరి ఇదెక్కడి చట్టము, ఇదెక్కడి రాజ్యాంగము? ఉద్యోగాలు నియమించే పద్ధతి ఇది. రేవంత్ రెడ్డి గారు, ఇది మీ సమక్షంలో జరుగుతుందని మాకు తెలుసు. దయచేసి విద్యార్థులు చెప్పేది ఒక్కటే, మీరు ఇక ఓట్లేసుడు గెలిపించుడు గీయన్ని వద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఓట్లేసుడు వద్దు. విద్యార్థులకు ఉద్యోగాలు లేని ఈ రాష్ట్రం ఎందుకు, ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు, దాని కింద ఉన్న మంత్రులు ఎందుకు, దాని కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు? అందరు ఏకమవ్వాలి. ఎవరు ఓటేయద్దు, ఎవరికి ఓటేయద్దు, అవసరం లేదు, ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు. మరి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వాలు ఎందుకు నెలకొల్పబడుతున్నాయి? ఈసారి లోక్సభ ఎన్నికలే కానీ ఈసారి వచ్చేటి మళ్ళీ 5 సంవత్సరాల కన్నా ఎమ్మెల్యే సీఎం